ఆ రాత్రికాల సమయమందు దేవుని దూత తెల్లవారుజాము సమయమందు వచ్చి వారి యొక్క నిలిచిందినట్టుగా చూస్తున్నాం. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడి. ఆ దూత ఎప్పుడైతే వచ్చిందో ప్రభు యొక్క మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడరు. ఇదేంటి ఇంత వెలుగు వచ్చింది ఏంటి అని చెప్పి భయపడ్డట్టుగా మనము చూస్తున్నాం. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబో సంతోషకరమైన వర్తమానం మీకు, ప్రజలందరికీ కలుగబో సంతోషకరమైన వర్తమానం మీకు తెలియజేస్తున్నాను. ఆ వర్తమానం ఏంటంటే దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు, దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడని ఆ దూత ఆ గొల్లలతో చెప్పినట్టుగా మనము చూస్తున్నాం. ఆయనే మన ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే మీ కానవాలు, ఒక శిశువు పొత్తిగుడ్డలో చుట్టబడి ఒక తొట్టిలో పడుకొని ఉండడం మీరు చూచేద్దరని అతనితో చెప్పాను. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి పశువుల తొట్టిలో పరుండబెడుతుందని ఆ గొర్రెల కాపరులకు ఆ దూత చెప్పినట్టుగా మనము చూస్తున్నాం. చెప్పాను మీకు అనవాలు అని, శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి వండుకొని ఉండుట మీరు చూసిద్దరని వారితో చెప్పాను. దేవునికి స్తోత్రం. మన దేవుడు చూడండి, ఆ యొక్క పొత్తిగుడ్డలతో చుట్టబడి ఆ యొక్క పశువుల తొట్టిలో పరుండబెట్టేట్టుగా చూస్తున్నాం. వెంటనే పరలోక సైన్య సమూహము, పరలోక సైన్యం సమూహము కూడా ఆ దూతతో కూడా ఉన్నట్టుగా మనం చూస్తున్నా. సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగా కానీ దేవునికి స్తోత్రము చేయుచున్నాడు. దేవునికి స్తోత్రం. సర్వోన్నతమైన స్థలములు అంటే పరిశుద్ధమైన స్థలములు ఆయనకి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుషుల కంటే దేవుడికి ఇష్టముగా నడిచే బిడ్డలకు సమాధానం అంటున్నాడు. అందరికీ సమాధానం అంటలేదు. దేవునికి స్తోత్రం. ఈ లోకంలో చాలా మంది సమాధానం లేక ఎన్నో కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి. దేవునికి స్తోత్రం. అనేక కుటుంబాలు విచ్ఛిన్నమైపోవడం కారణం సమాధానం. భర్త అంటే భార్యకి సమాధానం లేదు, భార్య అంటే భర్తకి సమాధానం, ఒకరి ఏళ్ళలో ఒకరికి సమాధానం లేదు కనుక, ప్రేమ లేదు కనుక ఆ సమాధాన పరచడానికి ఆ ప్రభు పరలోకాన్ని విడిచిపెట్టి నీ కొరకు నా కొరకు ఆ పశువుల పాకలో జన్మించాడు. దేవునికి స్తోత్రం. లోక రక్షకుడు, లోకాన్ని రక్షించేవాడు. ఈ లోకంలో చాలామంది రక్షణ అంటే ఏంటి తెలియదు. దేవునికి స్తోత్రం. ఈ రక్షణ లేకపోయినట్లయితే మనం పరలోకానికి చేరలేము. ఈ రక్షణ అనే టికెట్ మనకు కావాలి అంటే ప్రభు దగ్గరకు వచ్చి మనము రక్షణ పొందుకోవాలి. దైవ సేవకుల ద్వారాగా రక్షణ పొందుకోవాలి, మారు మనసు పొందుకోవాలి, పశ్చాత్తాపము పడాలి, దేవుణ్ణి వెంబడించాలి, తన పాపాలని ఒప్పుకోవాలి. అప్పుడు రక్షణ పొందుకున్నట్లయితే అప్పుడు ప్రభువుతో పాటుగా మనల్ని కూడా ఆ పరలోక రాజ్యంలో మనం నిలబెట్టడానికి ఆయన ఎంతగానో ఎదురు చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ రక్షణ లేక ఎంతో మంది నశించినారు కానీ పోయేవారు కోట్లాదిగా ఉన్నారు. అసలు ప్రభు అంటే ఎవరు, రక్షణ అంటే ఏంటి, ఎందుకంటే రక్షిస్తున్నాడంటే ఆదాము అవ్వలు ఆజ్ఞను అతిక్రమించారు. ఆజ్ఞ అతిక్రమమే పాపం నుంచి జీతము. ఆ మరణం నుంచి విడిపించడానికి, ఆ మరణం నుండి విడిపించి తనతో రాజ్యంలో వారసులుగా చేయడానికి ఈ లోకానికి ఆయన వచ్చాడు. తన రక్షణ ఈ లోకానికి మనకి అందించాడు. ఆనాడు ఆదాము అవ్వల నుంచి వచ్చిన పాపము ఈనాటి వరకే మనల్ని వేడుకుంటూ వచ్చింది. కానీ ఈ యేసు ప్రభువును మనం అంగీకరించిన తర్వాత, ఈ రక్షణ మనం పొందుకున్న తర్వాత మన శాపము నుంచి, పాపం నుంచి దేవుడు మనకి విడుదల దయచేశాడు. దేవునికి స్తోత్రం. ఈ రక్షణ లేక ఎంతో మంది నశించి నరకానికి పోతున్నారు. దేవునికి స్తోత్రం. చూసారా, కనుక రక్షణ లేకోకుండా ఉన్నట్లయితే ఎక్కడికి నరకానికి వెళ్ళిపోతుంది. దేవునికి స్తోత్రం. కనుక ప్రతి ఊర్లో ప్రతి గ్రామంలో కూడా మనం రక్షణ వార్తను ప్రకటించాలి.